అంతర్జాతీయ శిల్పి కళారత్న ఆచార్య శ్రీ దేవగుప్తపు రాజ్కుమార్ వడయార్ మన భారతదేశ శిల్పకళను, సంస్కృతి సాంప్రదాయాలను నలుదిశలా వ్యాప్తి చేస్తూ నిరంతరం అవిశ్రాంతంగా కళాసేవ చేస్తూ అత్యున్నత శిల్ప కళాకారుడిగా, సామాజికవేత్తగా కళలను నేర్చుకోవాలనుకునే ఎందరో నేటి యువతకు గురువుగా తనదైన ముద్ర వేసుకున్న శ్రీ దేవగుప్తపు రాజ్కుమార్ వడయార్ గారు మన దేశం గర్వించదగిన ఎన్నో శిల్పాలను రూపొందించిన వడయార్ కుటుంబమునందు 3వ తరం వారసుడిగా జూన్ 16వ తేదీ 1970వ సంవత్సరం శ్రీరామనవమి మహాపర్వదినం నాడు శ్రీ శ్రీనాథరత్నం లక్ష్మీకాంతం దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా నత్తా రామేశ్వరం గ్రామమునందు జన్మించారు. రాజ్కుమార్ వడయార్ గారు తన 4వ ఏట నుండి తన తండ్రి గారు చేయు శిల్పకళ పట్ల అపారమైన ఇష్టంతో శిల్పకళకు ఉపయోగించే పరికరాలను, అవి వాడే విధానాలను గమనించటం, ప్రయత్నించటం మొదలుపెట్టారు. ఆయనలోని ప్రత్యేకతను గుర్తించిన తన తండ్రి గారు ఎంతగానో ప్రోత్సహించి శిల్పకళ యందు ఉన్న అత్యాధునిక పద్ధతులను నేర్పించారు. ఒకనాడు శ్రీ రాజ్కుమార్ వడయారు గారు తాను ప్రప్రథమంగా స్వయంగా చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని తన తండ్రికి ఇవ్వగా, వీరికి శిల్పకళ యందు ఉన్న శ్రద్ధకు ఆశ్చర్యచకితులై ఆయనను తన పూర్తిస్థాయి శిష్యుడిగా, శిల్పకళకు తరువాతి తరం వారసుడిగా స్వీకరించారు. ఒకవైపు విద్యనభ్యసిస్తూనే మరోవైపు శిల్పకళను నేర్చుకుంటున్న వీరి ప్రయాణం 10వ తరగతి వరకు సాగింది. తరువాత పూర్తి స్థాయిలో శిల్పకళ యందే నిమగ్నమైనారు. శ్రీ రాజ్కుమార్ వడయార్ ఆధ్యాత్మికవేత్త, పురాణాల పట్ల, దేవుడి పట్ల అత్యంత శ్రద్ధ కలిగిన వ్యక్తి. అన్ని మతాలకు చెందిన నిర్మాణ శైలిని, వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలను తెలుసుకున్న వ్యక్తి. ఒక షిరిడీ సాయిబాబా దేవాలయాన్ని తన ఇంటి ప్రాంగణంలా నిర్మించి దాన్ని కులమతాలకు అతీతంగా అందరూ దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. 1994లో శ్రీ రాజ్కుమార్ వడయార్ గారికి శ్రీమతి జానకి గారితో వివాహం జరిగింది. ఆయన చేసే ప్రతి పనిలో, తీసుకునే ప్రతి నిర్ణయంలో తన కుటుంబం నుండి ఎంతో ప్రోత్సాహం లభించేది. అందుచేతనే ఆయన ఎప్పుడూ వెనుతిరగలేదు. శ్రీ రాజ్కుమార్ వడయార్ శిల్పకళను ఏనాడూ వ్యాపారంగా చెయ్యలేదు. ఒక సామాజికవేత్తగా, సాటి మనిషిగా, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తి. తను సంపాదించిన దానిలో ఎక్కువ మొత్తం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు, అన్నదానాలకు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఉపయోగించేవారు. సామాజిక సేవ అనేది ఆయన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎంతో మంది పేదవారు, కష్టాలలో ఉన్నవారు ఆయనను ఆశ్రయిస్తే తమ బాధలు, కష్టాలు తీరుతాయని నమ్మి వస్తారు. తన తండ్రి గారి పేరు మీద శ్రీనాథరత్న శిల్పి వడయార్ సాంస్కృతిక ధార్మిక సేవా సంస్థ ట్రస్టును ఏర్పాటు చేసి అన్ని కళలకు సంబంధించిన కళాకారులకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. అన్ని కళలను, కళాకారులను ప్రోత్సహించాలని ప్రతి ఏటా ఉగాది వేడుకలను నిర్వహిస్తూ ప్రతిభ కలిగిన కళాకారులను సన్మానించుట అలవాటుగా చేసుకున్నారు. ఇన్ని విశేషమైన లక్షణములు ఉండుట చేతనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయనను ఆంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పిగా ప్రభుత్వం తరపున ఆమోదించారు. ఎన్నో వందల పురస్కారాలు, సన్మానాలు, ఎందరో దేశం గర్వించతగిన మహనీయుల శిల్పాలను చేసే అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున ఎన్నో అవార్డులు, బిరుదులు, అధికార లాంఛనాలతో ఆయన కోరుకోకుండానే ఆయనను వరించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు ఆయనకు అందించిన అవార్డులు ఎన్నో ఉన్నాయి. 2015లో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కళారత్న, హంస పురస్కారం అందుకున్నారు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ వారు ఆయనను ఆచార్య అనే బిరుదుతో సత్కరించారు. శ్రీ ఎల్కే అద్వానీ గారి చేతుల మీదుగా శిల్పకళాభూషణ్ అవార్డును అందుకున్నారు. శ్రీ జిఎంసి బాలయోగి గారి చేతుల మీదుగా శిల్పకళాకోవిద అవార్డును అందుకున్నారు. డాక్టర్ ఎం వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా స్వర్ణ భారతి పురస్కారాన్ని పొందారు. ఇటువంటి ఎన్నెన్నో అవార్డులు, సత్కారాలు లెక్కలేని విధంగా ఆయనను వరించాయి. శ్రీ రాజ్కుమార్ వడయార్ గారు వడయార్ ఫైన్ ఆర్ట్స్ ద్వారా శిల్పకళను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకోవాలనే యువతకు
మార్గదర్శకుడుగా నిలిచారు. తన సంకల్పం తనతోనే ఆగిపోకూడదని, తన కుటుంబం కళాసేవకు అంకితం కావాలన్న ఆశయంతో తన కుమారుడు శ్రీ దేవగుప్తపు వంశీకృష్ణ వడయార్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ను పూర్తి చేసుకుని వడయార్ ఫైన్ ఆర్ట్స్ కు, శ్రీనాథరత్న శిల్పి వడయార్ సాంస్కృతిక ధార్మిక సేవా సంస్థకు, కళాసేవకు తరువాత తరం వారసుడిగా తన అడుగుజాడల్లో నడిచే విధంగా తయారు చేశారు. రాబో రోజుల్లో శ్రీ రాజ్ కుమార్ వడయార్ గారు శిల్పకళపై ఒక పుస్తకాన్ని రాసి తరువాత తరానికి అందించనున్న సంకల్పానికి ఇవే మా జోహార్లు. ఇంతటి అత్యున్నత విలువలు కలిగిన వ్యక్తి మా ఆంధ్రప్రదేశ్ తెలుగువారని చెప్పుటకు గర్వపడుతున్నాం.